హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వ్లాగ్ దేని గురించి అంటే, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మా ఇంట్లో ఇఫ్తార్ అనేది ఎలా అరేంజ్ చేసుకున్నాము అండ్ దాని ప్రాముఖ్యత ఏంటి ఒకసారి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటు ఇది ఒక మెమరీ కైండ్ ఆఫ్ వీడియో లాగా ఉండిపోతుందని చెప్పేసి దీంట్లోంచి కొన్ని నేను తీసుకున్న వీడియోస్లోంచి నేను మిక్స్ చేసేసి ఈ ఫుల్ వీడియోకి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వస్తే, ఇఫ్తార్ అరేంజ్ చేసి 1 డే బిఫోర్ అయితే షాపింగ్ అయితే వచ్చేసాము. ఎందుకంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపవాసము విరమించుకోవడానికి మన ఇంట్లో వాళ్ళకి అరేంజ్మెంట్స్ అనేవి చేస్తాము ఇఫ్తారీలో. సో వాళ్ళకి ఖచ్చితంగా ఖర్జూరం పండు అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఆ ఖర్జూరం తీసుకోవడానికి మేము ఈ అజ్ఫాన్ స్టోర్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఈ అజ్ఫాన్ స్టోర్ అనేది మనకి కేరళలో వెరీ ఫేమస్ అనమాట. ఎవ్రీ చోట కూడా కనిపిస్తుంది. సో అదే స్టోర్ మనకి కేరళ వాళ్ళు మనకి ఇక్కడ నెల్లూరులో అయితే ఒక అవుట్లెట్ అయితే ఓపెన్ చేశారు. ఇది మన హోండా షోరూమ్కి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో అక్కడైతే మనకు కావాల్సిన కొన్ని డేట్స్, అదేవిధంగా చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము స్టోనోస్పేట్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఖీర్కి కావాల్సిన సమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము అక్కడే తీసుకుంటాము స్టోనోస్పేట్లో. సో ఆ స్టోనోస్పేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అయితే అయిపోతాము. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారందరికీ కూడా ఈ ఇఫ్తారీ విందు అనేది అరేంజ్ చేసుకున్నాం ఇంట్లోనే. సో దీనికి అందరూ కూడా వస్తారు. లైక్ మా బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా మా డాడీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అందరూ వస్తారు. దాంతోపాటు మనం అరేంజ్ చేసిన ఫుడ్ అంతా కూడా మనము కొంత భాగం అయితే బయటికి తీసుకెళ్ళి పూర్ పీపుల్కి అయితే పంచడం జరుగుతుంది. కొంత భాగం ఇంట్లో వాళ్ళకి, కొంత భాగము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటాము. సో హియర్ ఇట్ ఈస్ అవర్ షాప్, బాబు ఆటో వర్క్స్. యాక్చువల్గా మేము 2 వీలర్స్ ఇక్కడే పార్క్ చేసేసి షాప్ దగ్గర కార్లో అయితే వెళ్ళామన్నమాట. సో రిటర్న్ బ్యాక్ టు హోమ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే ఇఫ్తారీ రోజు మేమైతే బయటికి వెళ్ళేసి ఈ క్యాంపా కూల్ డ్రింక్స్ కానివ్వండి, వాటర్ మిలాన్స్, అదేవిధంగా కొన్ని కిర్నీస్, సో ఇవన్నీ కూడా పర్చేస్ చేసి తీసుకొచ్చాము. అండ్ సేమ్ డే అండ్ ఇంకొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనము కార్లోనే తీసుకొచ్చి పెట్టేశాము. అండ్ పైన అయితే ఖీర్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఇవైతే లైక్ సగ్గుబియ్యము, సేమియా, అండ్ ఇదేదో కర్రీ చేస్తున్నారు, చికెన్ కర్రీను ఆలు కర్రీను చేస్తున్నారు. ఆలు కర్రీ అది. సో ఇది మనకి ఖీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఆ రోజు మాత్రం ఇఫ్తారీ రోజు ఖీర్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ లెస్ షుగర్తో అండ్ వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా స్వీట్గా ఉండే విధంగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేశారు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చేశారనమాట స్వీట్. సో మా తమ్ముడు అయితే ఇప్పుడు కార్ అయితే మళ్ళీ బయట తీస్తున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఈ వాటర్ క్యాన్స్ కావాలి కొన్ని, దాంతోపాటుగా ఇంకొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తుంది వచ్చేసి మా తమ్ముడు. వాడు కూడా ఉపవాసం ఉన్నాడు అనమాట. కానీ ఈ ఎండలో కూడా వాడు ఈ ఉపవాసంలో కావాల్సిన పనులన్నిటి కూడా వాడే తిరుగుతున్నాడు. నేను, మా తమ్ముడు, అదేవిధంగా మా ముర్తుజా. సో మేము ముగ్గురం కలిసి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేశాము. అండ్ ఆబ్వియస్లీ ఈవినింగ్ అయిపోయింది, అన్ని ఐటమ్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. సో ఇది బూందీ, అండ్ ఇది వచ్చేసి ఎర్రకారము, అండ్ ఎగ్ మసాలా, ఆలు కర్రీ, వడలు, చికెన్ కర్రీ, ఖర్జూరము, ఖీర్, వాటర్ మిలాన్స్, స్వీట్స్. యాక్చువల్గా స్వీట్స్ అనేది మనము అలూరియా స్వీట్స్ నుంచి తెప్పించాము, ఒంగోలు నుంచి. మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు, దుర్గా సార్ అని చెప్పేసి, ఆయన అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇవి. అండ్ క్యాంపా కూల్ డ్రింక్స్, దాంతోపాటు కిన్నీస్ ఇవి యాక్చువల్గా కొయ్యాలి. అండ్ వడల్లోకి చట్నీ. అండ్ రైస్ అనేది ఇంకా రావాలి, ఎందుకంటే మనం రైస్ బయట అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో హియర్ ఇట్ ఈస్ అవర్ హోమ్, స్వీట్ హోమ్, సయ్యద్ బాషా అండ్ హబీబ్ మంజిల్. మేమైతే ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫ్లాట్ అండి ఇది. నీట్గా అందరు వస్తున్నారని చెప్పేసి రెడీ అయితే చేసి పెట్టేశారు మా మమ్మీ అండ్ సిస్టర్. అండ్ ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళైతే మన ఇంటికి వచ్చి ఇప్పుడు ఉపవాసం ముగించుకొని ప్రేయర్స్ అయితే ఇక్కడే చేసుకుంటారు. దానివల్ల చాలా పుణ్యం అయితే వస్తుందని చెప్పేసి మా కమ్యూనిటీలో నమ్ముతారు. సో అందువల్ల ఇప్పుడు మనమైతే బయటకు వచ్చేసాము, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ అనేవి మర్చిపోయాము. ఆ ఐస్ క్రీమ్స్ అనేవి తీసుకురావడానికి వెళ్ళాము. అండ్ ఆ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ అనేది ఇప్పుడు మనము దించేస్తున్నాము. అండ్ ఈసారి ఫుడ్ అనేది బయట నుంచి ఆర్డర్ ఇచ్చాము. లాస్ట్ ఇఫ్తారీకి అయితే మనమే ప్రిపేర్ చేసుకున్నాం, కానీ ఈసారి అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించామన్నమాట. బగారా రైస్ ఇది. బగారా రైస్ అంటే లైక్ హైదరాబాద్ స్టైల్ ఏమి ఉండదు, కైండ్ ఆఫ్ ఏ మా సైడ్ అయితే చికెన్ లేకుండా సమ్ కైండ్ ఆఫ్ ఏ వెజ్ బగారా అనుకోవచ్చు. దాంతోపాటుగా మనము చికెన్ అయితే రెడీ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు దాల్చా అండ్ ఎవరైతే పెరుగు చట్నీ ఉంటుందో అది మొత్తం అంతా కూడా రెడీగా ఉంది. సో చక్కగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. అండ్ అందరినీ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లేడీస్ కూడా ఉంటారు కాబట్టి లేడీస్ అందరు కనిపించకుండా నేను వీడియో తీసుకుని ట్రై చేసుకున్నాను. అండ్ పిలిచిన వెంటనే ఇంతియాజ్ అన్న గారు అయితే మా హౌస్కి అయితే రావడం జరిగింది. సో ఆయన కూడా ఇఫ్తారీ పిలిచామన్నమాట. ఆయన కూడా చక్కగా ఇంటికి వచ్చి ఇఫ్తారీ అనేది చేశారు. సో ఆయన పక్కన ఉన్నది మా రాజు సారు. సో ఆయన వచ్చేసి ఫ్యామిలీతో పాటు ఆయన కూడా వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే లైక్
హిందూ ముస్లింల తేడాలు ఏం లేవండి. లైక్ ఎందుకంటే అందరూ కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న కాన్సెప్టే నాది, మా నాన్నది, మా అందరిది కూడా. సో ఆ విధంగా అందరినీ కూడా మా డాడీ ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకు కూడా ఇఫ్తియారీ అనేది అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాము. అండ్ ఇఫ్తియారీ అనేది చాలా సక్సెస్ఫుల్ అయితే అయింది. అందరూ కూడా చాలా చక్కగా వచ్చారు. చాలా చక్కగా వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చి ఆ విందుని ఆలకించి మాతో ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. సో ఇదండి లైక్ ఫైనల్లీ మా ఇంట్లో జరిగిన ఇఫ్తియారీ గురించి. అండ్ అందరూ కూడా హ్యాపీగానే మా అతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పేసి అనుకుంటున్నాము. మేబీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆల్మోస్ట్ వండిన ఫుడ్ అంతా కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మేమైతే పంచడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా 20 కిలోస్ అయితే వండించాము. 20 కిలోస్ కూడా వేస్ట్ అయితే అవ్వలేదన్నమాట కొంచెం కూడా. సో ఫైనల్లీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము హౌస్ అంతా క్లీన్ చేసుకునేసరికి టైం అయితే చాలా అయిపోయింది. సో ఇదండి మా ఇంట్లో జరిగిన ఇఫ్తార్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి రంజాన్ అయితే ఉంది. రంజాన్కి దీనికి డబుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.